చూసుకుంటే ఏదైతే పెహల్గామ్ అటాక్ జరిగిందో దాని తర్వాత ఎలాంటి పరిణామాలు వచ్చినా ఎలాంటి యుద్ధ వాతావరణం వచ్చినా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దేశమంతటా కూడా అన్ని డివిజన్లోనూ కూడా ఒక మాక్ డ్రిల్ అనేది ఏర్పాటు జరిగింది. ఒక అత్యవసరం సిచ్యువేషన్ వచ్చినా ఏదైనా ఆపత్కాల సిచ్యువేషన్ వచ్చినా ఏదైనా బాంబ్ అటాక్ జరిగినా సివిలియన్స్ కానీ ప్రజలు ఎలా తప్పించుకోవాలి, వాటి బారి నుంచి ఎలా అంటే ఆపద నుంచి ఎలా తప్పించుకోవాలనే దాని గురించి ఒక మాక్ డ్రిల్ అయితే చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం గోల్కొండ దగ్గర ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం. ఈ అపార్ట్మెంట్లో కంప్లీట్గా మాక్ డ్రిల్ అనేది ఏర్పాటు చేశారు. కంప్లీట్గా ఎన్సీసీ సిబ్బందితో పాటు పోలీసులు మరియు మీడియా ఎవరైతే అంబులెన్స్ ఉంటుందో పోలీసు సిబ్బంది వీరందరూ కూడా ఒక ధైర్యం చేరి సడన్గా ఒక యుద్ధ వాతావరణం వస్తే బాంబ్ అటాక్ జరిగితే ప్రజలందరూ ఎలా తప్పించుకోవాలి అంటే ఎలాంటి సిచ్యువేషన్లు ఏం చేయాలి అంటే బిల్డింగ్లో ఉన్నప్పుడు కొందరు లైట్లు ఆఫ్ చేసుకొని లోపల ఉండి లిఫ్ట్ వాడకుండా మెట్ల నుంచి రావాలి. చూసుకోవచ్చు ఒక భారీగా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక యుద్ధ వాతావరణం జరిగితే ఎలా ఉంటుందో సేమ్ అదే సినారియోని మాత్రం ఇక్కడ రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ప్రజలకు ఒక అవగాహన కల్పించడం కోసం కంప్లీట్గా అయితే ఆర్మీ పోలీసులు కానీ ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు. ఒక్కసారిగా ఎన్సీసీ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. ఎన్సీసీ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, డాక్టర్లు మరియు మీడియా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఒక యుద్ధ వాతావరణం జరిగితే ఎలాంటి టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాన్ని కూడా కంప్లీట్గా చేసి చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. సో చూసుకోవచ్చు ఏదైతే ఉందో మనం ఉన్న ప్రస్తుతం ఈ ప్లేస్లో అయితే కంప్లీట్గా ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్లో ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసేందుకు ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఈ సిచ్యువేషన్లో ఎలా బయటపడాలి, ఏం చేయాలి అనే దాని గురించి కంప్లీట్గా ఒక మాక్ డ్రిల్ ఒక సినారియో అయితే చూడొచ్చు. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ చూస్తుంటే కూడా నిజంగా ఒక యుద్ధ వాతావరణం జరిగినప్పుడు మనం ఎలా స్కిప్ అవ్వాలి, ఎలా బయటపడాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, యుద్ధం నుంచి ఒకవేళ బాంబు దాడి జరిగిన బిల్డింగ్ ఏమైనా అటాక్ గురైనా ఎలా తప్పించుకోవాలనేది ప్రతి విషయాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో మాక్ డ్రిల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. డిఆర్ఎఫ్ కానీ, ఫైర్ సిబ్బంది, పోలీసులు అండ్ ఎన్సీసీ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా దీనికి కోఆపరేట్ చేస్తారు. కరెక్ట్ సమయం 4 గంటలు కావస్తుంది. కరెక్ట్ 4 గంటలకు సైరన్ మోగించి దీన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు 4 గంటలకి. కాకపోతే కొంచెం గందరగోళం అయితే ఏర్పడింది. మాక్ డ్రిల్లో కొంచెం ముందస్తు జాగ్రత్తలు తీసుకుపోవడం వల్ల మరి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం గందరగోళం అయితే ఏర్పడింది. సో ఎక్కడెక్కడున్న ఎన్సీసీ సిబ్బందిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్సీసీ వాళ్ళు మ్యాక్సిమం రోల్ ఇందులో ప్లే చేస్తున్నారు. పిల్లలు కానీ, పెద్ద ట్రైనడ్ ఆఫీసర్లు కానీ వీరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక యుద్ధ వాతావరణంలో వస్తే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగమై ఉండాలి కాబట్టి ఎన్సీసీ సిబ్బందిని కూడా వాడుతూ ఉన్నారు. వారితో పాటు వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు వీళ్ళకి సహాయం చేస్తూ ఇక్కడ ఉన్న పోలీసులకి అండ్ మీడియా మిత్రులకు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో కంప్లీట్గా ఫైర్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ వీరందరూ కూడా ఒక మాక్ డ్రిల్ మొదలవడానికి రెడీగా ఉన్నారు. సో పోలీసులు కూడా కాకపోతే కొంచెం ప్లేస్ లేదు ఇక్కడ, చిన్నపాటి ప్లేస్లో మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం వల్ల మీడియాకి కానీ వచ్చిన జనాలకు కానీ కాస్త ఇబ్బందిగానే కలుగుతూ ఉన్నది. ఎటు ప్లేస్ మాత్రం కొంచెం కంజెస్టెడ్గానే ఉంది. కొంచెం మాక్ డ్రిల్ కాస్త ఇరుకున పడినట్టుగా హస్తకల్లోలంగా జరుగుతూ ఉన్నది. ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. కంప్లీట్గా అయితే మాక్ డ్రిల్ అయితే ఏర్పడడం జరిగింది. చూడొచ్చు మనం విజువల్స్లో పోలీసులు కూడా ఒకసారిగా అన్నిటికీ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు ఒకసారిగా లెఫ్ట్ సైడ్ నుంచి అంబులెన్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. అంబులెన్స్ వస్తే ఏం చేయాలి, ఏం జరగాలి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఒక అంబులెన్స్లో అయితే తరలించడం జరుగుతుంది, అంబులెన్స్లో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఒక ఎమర్జెన్సీ వస్తే వాళ్ళని ఎలా అంబులెన్స్లో తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అనేదాన్ని కూడా చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉన్న ఏదైతే 108 అంబులెన్స్లు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో సరౌండింగ్ ఈ అంబులెన్స్ బిల్డింగ్ చుట్టూ కూడా ఒక రౌండ్ వేస్తూ అంటే మనం చూసుకోవచ్చు ఈ సినారియో మొత్తంలో కూడా సివిలియన్స్ లోపల ఇరుక్కుంటే ఉట్టిన వాళ్ళని తీసుకొచ్చి అంబులెన్స్లో ఎక్కించుకొని తీసుకెళ్ళినట్టుగా ఒక డ్రిల్ అయితే చేసి చూపించడం జరిగింది. దీని తర్వాత పేషెంట్స్ని ఎలా ఎక్కించుకుంటారు లోపలికి చూసుకోవచ్చు. ఒకసారిగా ఫైర్ సిబ్బంది లోపలికి పోతున్నారు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా లోపలికి వెళ్తున్నారు. ఫైర్ ఏదైతే ఉంటుందో ఫైర్ ఆర్పడానికి కానీ లోపల రెస్క్యూ టీమ్ అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం లోపలికి వెళ్ళి వాళ్ళని ఎవరైతే లోపల ఇరుక్కుంటారో, లోపల చిక్కుకున్నారో, లేకపోతే ఇలాంటి గాయాలు ఉన్న వారిని బయట తీసుకోవడం కోసం కూడా లోపలికైతే డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఒక్కొక్కరిని వాళ్ళు స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తారా లేకపోతే ఎలా మోసుకొస్తారా అనేది చూడాల్సి ఉంది. రైట్, డాక్టర్లు కూడా రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిస్థితులు ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా తీసుకోవడానికి చూస్తూ ఉన్నారు. సో అంబులెన్స్ అయితే రెడీగా ఉంది, ఇందులోంచి అంబులెన్స్ అయితే రెడీగా ఉంది ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళడానికి జనాలని. సో చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా డాక్టర్లు అయితే లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడే మెడికల్ వాళ్ళని తీసుకొస్తారు కాబట్టి
ఎవరైతే గాయపడి ఉంటారో లేదా దెబ్బలు తగిలి ఉంటాయి వాళ్ళందరినీ కూడా ఎమ్మటే ట్రీట్మెంట్ అందించడం కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా వారి చేతులు రెడీగా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా డాక్టర్లు కానీ ప్రతిది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ కూడా చేస్తూ ఉన్నారు. లోపల చూసుకోవచ్చు, చిన్నపిల్లల్ని ఎత్తుకుంటూ అక్కడి నుంచి బయటకు వస్తున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఒక యుద్ధం జరిగినప్పుడు పిల్లల్ని బయట తీసుకురావాలి అంటూ కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ చూసుకుంటే ఒక బిల్డింగ్లో అపార్ట్మెంట్లో చూడొచ్చు, ఒక హుటాహుతి హడావిడి సిచ్యువేషన్ అంతా కనపడతా ఉంది. ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది కూడా కాస్త ఉత్కంఠ పరిస్థితిగానే ఉంది. ఏమేం చేస్తున్నారు, ఎలా రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరగబోతుంది అనేది కూడా కాస్త వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కూడా హడావిడిగానే ఉంది. ఇది ఒక మాక్ డ్రిల్కే ఇంత హడావిడిగా ఇంత గందరగోళంగా ఉంటే నిజంగా ఒక యుద్ధ వాతావరణం వస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ఊహించడానికి కాస్త భయానకంగా ఉంది. సో నిజంగా యుద్ధం అంటూ చూస్తే, ఒక బాంబు అంటూ పడితే, ఒక బ్లాస్ట్ అంటూ కానీ ఏదైనా డ్యామేజ్ జరిగితే దాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కొంచెం కష్టతరంగానే కనపడుతుంది. చూడొచ్చు విజువల్స్లో డాక్టర్స్ అయితే అంబులెన్స్లోంచి ఆ ట్రీట్మెంట్ కోసం లోపలికి వెళ్తూ ఉన్నారు. లోపలికి పోలీసులు ఎవరు కొంచెం మీడియాని దూరం నుంచి పట్టుకుని ఇలా చూస్తూ ఉన్నారు. రైట్ చూసుకుంటే ఫైర్ చూసుకోవచ్చు విజువల్స్లో ఒక ఫైర్ ఇంజిన్ అయితే రావడం జరుగుతుంది. అపార్ట్మెంట్లో ఒకవేళ 4th ఫ్లోర్ ఆ పైన ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి కూడా చూడడం జరుగుతుంది. ఫైర్ ఇంజిన్ చూసుకోవచ్చు, ఎంత హుటాహుటినో వస్తుందో. ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తూ లోపలికి వెళ్తూ ఉంది. ఈ ఫైర్ ఇంజిన్ అయితే రావడం జరిగింది. దీన్ని కూడా ఫైర్ ఇంజిన్లోంచి సిబ్బంది అయితే కిందికి దిగి దీన్ని అయితే ప్రతి ఒక్కరిని ఫైర్ ఇంజిన్లోంచి కిందికి దిగి మంటలు ఆర్పే ప్రయత్నం కానీ, రెస్క్యూ టీమ్ ఇందులోంచి బయటకు వచ్చి ఎవరైతే లోపల చిక్కుకుంటారో వాళ్ళందరినీ ఇందులో ఎక్కించుకొని వెళ్ళడం కానీ, అండ్ ఇదన్నీ కూడా చూసుకోవచ్చు. ఒక విజువల్స్ చూసుకుంటే నిజంగా ఒక యుద్ధం జరిగితే ఎలా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతాయో ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. వరుసగా ఒకదాని వెంట మరొక ఫైర్ ఇంజిన్ వెహికల్ అయితే రావడం జరుగుతుంది. మంటలు ఆర్పడానికి ఎలాంటి వెహికల్స్ అయితే వాడతారో అలాంటివి వాడుతూ ఉన్నారు మొత్తం కంప్లీట్గా కూడా. దీంతోపాటు చూసుకోవచ్చు విజువల్స్లో ఏవైతే ఫుల్లీ లోడెడ్ వాటర్ ట్యాంకర్స్ కూడా రావడం జరిగింది. సో జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ రావడం జరిగింది, ప్రతిదీ సమీక్షిస్తున్నారు. అందులోంచి ఫైర్ చూసుకుంటే విజువల్స్లో ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఏదైతే వెహికల్లోంచి కిందికి దిగి మంటలు ఆర్పడానికి వెనకైతే క్యాన్లో వాటర్ ఉంటాయి కాబట్టి దానికి పైప్స్ కనెక్ట్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఫైర్ సిబ్బంది అయితే కిందికి దిగుతున్నారు, వెహికల్స్ ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఫైర్ సిబ్బంది మాత్రం అపార్ట్మెంట్లోకి వెళ్తూ ఉన్నారు. ఒకవేళ 4th or 5th ఫ్లోర్లో మంటలు చెలరేగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు సాగాలంటూ కూడా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ మాక్ డ్రిల్ అయితే ప్రతి ఒక్కటి కూడా యుద్ధ వాతావరణంలో జరిగినట్టుగానే కనపడుతుంది. ఈ మాక్ డ్రిల్ని చూస్తుంటే మటుకు నిజంగా జరిగితే కొంచెం అదొక భయజనకమైన సిచ్యువేషన్. ఈ మాక్ డ్రిల్లే ఇలా ఉంటే ఒకవేళ నిజంగా వస్తే ఎలా ఉంటుందో కూడా ఊహించలేనటువంటి ఘటన. సో ప్రతి ఒక్కటి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు అండ్ ఫైర్ సిబ్బంది, ఎన్సీసీ సిబ్బంది వీరందరూ కూడా దీంట్లో ఏకమై ఉన్నారు. ప్రస్తుతం అక్కడ జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ ఆదేశమయ్యారు. జిల్లా కలెక్టర్ వచ్చి ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి మాక్ డ్రిల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మాట్లాడుతూ ఉన్నారు. పోలీసులు అయితే కొంత మీడియాని దూరం జరిపే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కొంచెం ప్లేస్ కంజెస్టెడ్గా ఉండడం వల్ల ఇక్కడ కొంచెం తొక్కిసలాడే సిచ్యువేషన్ కనపడుతుంది. చూసుకోవచ్చు లోపలికి ఒక స్ట్రెచ్చర్ని అయితే తీసుకెళ్తున్నారు. లోపలికి స్ట్రెచ్చర్ని తీసుకెళ్ళి ఒక పేషెంట్ లోపల ఇరుక్కుంటే ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అనే దాన్ని బట్టి కూడా చూస్తున్నారు. కాకపోతే కొంచెం ఈ మిగతా మీడియా వల్ల కొంచెం హడావిడిగా అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మాక్ డ్రిల్ని కంప్లీట్గా అవ్వకుండా కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే చిన్నపాటి ప్లేస్లోనే మాక్ డ్రిల్ పెట్టడం వల్ల కొంచెం భారీ ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. సో ఒక స్ట్రెచ్చర్ని లాక్కెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. చూసుకోవచ్చు ఆ స్ట్రెచ్చర్ మీద ఒక పేషెంట్ని పట్టుకొని సిపిఆర్ చేస్తున్నారు. సిపిఆర్ చేస్తూ కూడా అంబులెన్స్లోకి పేషెంట్ని ఎక్కిస్తూ ఉన్నారు. ఆ పేషెంట్ని ఎక్కించేటప్పుడు కూడా సిపిఆర్ అనేది బ్రీత్ కానీ, ఆక్సిజన్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇవన్నీ రెడీ చేసుకొని పేషెంట్ని చూసుకోవచ్చు. ఒక బాలుని అయితే దాన్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టడం జరిగింది. ఒక బాలుని అంటే లోపల చిక్కున్నప్పుడు ఫైర్ సేఫ్టీ సిబ్బంది లోపలికి వెళ్ళి లోపల చిక్కుకుంటే ఎలా ఉంటుందో ఆ సిచ్యువేషన్, అలా సిచ్యువేషన్లో వాళ్ళందరినీ కూడా లోపల ఎక్కించుకొని బయటికి తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరిని కూడా. సో చూడొచ్చు ఒక బాలుని చూపిస్తున్నారు. ఒకవేళ ఆ వార్ సినారియోలో గాయపడి ఉంటే వారిని బయటకు తీసుకొచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తూ ఉన్నారు. ఆ బాలుడికి కిట్టేయడం జరిగింది, ఫస్ట్ ఎయిడ్ కిట్లు పెడతా ఉన్నారు. సో నిజంగా చూసుకోవచ్చు ఒక ఫైర్ కూడా చేయడం జరిగింది. ఒక ఫైర్ ఏర్పడితే ఎలా ఉంటుంది ఆ ఫైర్ సిచ్యువేషన్లో కూడా అనేది కూడా చూపిస్తూ ఉన్నారు. ఆ ఫైర్ని కూడా సో ఫైర్ పెట్టి మరి మాకు చూపించడం కోసం ఫైర్ కూడా పెట్టడం జరిగింది. ఫైర్ పెట్టి ఇందులో ఆ ఫైర్లో మంటలో చిక్కుంటే ఆ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలనేది కూడా చూపిస్తున్నారు. మంటలో కాలినప్పుడు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, దెబ్బలు తగిలినప్పుడు ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఎమర్జెన్సీగా తీసుకుంటా ఉన్నారు. సో వెంటనే అంబులెన్స్ రావడం కానీ, ఫైర్ సేఫ్టీ సిబ్బంది కానీ ఇదంతా కూడా
నిజంగా ఒక వార్ సిచ్యువేషన్లోనే కనపడతా ఉంది. చూసుకోవచ్చు, ఒక పిల్లాడికి ఇప్పుడు దెబ్బ తగిలితే గాయపడితే ఎలా ట్రీట్మెంట్ చేస్తారు, ఏమవుతుంది అనేది కూడా చూస్తూ ఉన్నారు. సో ఎన్డీఆర్ఎఫ్ మీడియా కానీ మీడియాకి పోలీసులకు మధ్య కొంచెం చిన్న వాటి తోసులాట జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే కొంచెం ప్లేస్ కంజెస్టెడ్గా ఉండడం వల్ల కొంచెం అందరికి ఇబ్బంది జరుగుతుందని చూసుకోవచ్చు. విజువల్స్లో ఆర్టీవీ విజువల్స్ మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. ఒక పిల్లోడికి గాయమైంది, ప్రస్తుతానికి అతన్ని ఎక్కించుకొని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దాంట్లో స్ట్రెచర్ మీద ఇప్పుడు ఫైర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మంట మండితే అందులోంచి ఎలా రక్షించాలి, ఎలా తీసుకెళ్ళాలని కూడా చూపిస్తూ ఉన్నారు. ఒక స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ప్రస్తుతానికి ఆ బాబుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాలిన గాయాలకి ఎలా చేస్తారు అండ్ బాబు భయపడద్దు ఏం కాదంటూ కూడా ఒక సిపిఆర్ చేయడం జరుగుతుంది. చూసే ఒకవేళ బాబుకి ఊపిరాడక ఏమైనా అస్వస్థత గురైనా పొగలో చిక్కుకున్నా ఊపిరాడే విధంగా ఏం చేయాలని అనుకుంటూ ఒక సిపిఆర్ అనేది చేస్తూ ఉన్నారు. ఆ సిపిఆర్ చేసి బాబుని కొంచెం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏది ఉంటుందో సారీ అదైతే చేయడం జరుగుతూ ఉన్నది. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ అయితే ఒక మొగలు కాస్త కొంచెం ఉచిత పరిస్థితి నెలకొనింది. రైట్ చూసుకోవచ్చు, అంబులెన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. లోపల గాయపడ్డ పేషెంట్ అయితే ఎక్కించుకొని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. ఎక్కించుకొని ఏదైతే పేషెంట్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కించుకొని, ఇందులో ఎన్సీసీ సిబ్బంది కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి వచ్చి ఇందులోకి ఎక్కించుకొని తీసుకెళ్తా ఉన్నారు. చూడొచ్చు, ఒక పిల్లోని అయితే భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే వాళ్ళని ఎమర్జెన్సీ అవుట్ని ఎలా తీసుకెళ్తారో అలా తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈ మాక్ డ్రిల్లో ప్రతి ఒక్క ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. వార్ సినారియోని కూడా రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇందులో విజువల్స్లో మీరు చూసుకోవచ్చు, అంబులెన్స్లు కానీ ఫైర్ ఇంజిన్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మూవ్ చేస్తూ ఉన్నారు. రైట్, మీరు విజువల్స్ చూసుకోవచ్చు, ఫైర్ సేఫ్టీ కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఉత్తిన లోపల చిక్కుకున్న వాళ్ళని ఎలా కాపాడాలనేది కూడా రెస్క్యూ ఆపరేషన్ పరంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని పెద్దవాళ్ళని భుజాల మీద ఎత్తుకొని అంబులెన్స్లో ఎక్కించడానికి తీసుకొస్తూ ఉన్నారు. విజువల్స్లో ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నారు. ఏ సిచ్యువేషన్లో వార్ సిచ్యువేషన్లో ఎలా క్రియేట్ చేయాలి, ఎలా కాపాడాలనేది కూడా ఒక ఎన్సీసీ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఎన్సీసీ ట్రైనర్స్ కూడా వారికి కూడా ఇది ఒక ప్రాక్టికల్గా కనపడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్ ఇస్తూ చేస్తూ ఉన్నారు. రైట్, చూసారు కదా మాక్ డ్రిల్ ఎంత బాగా జరిగిందో. ఒక యుద్ధ వాతావరణం జరిగితే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ప్రస్తుతం అలాగే ఉంది సిచ్యువేషన్ కూడా. ప్రతి ఒక్కరు కూడా ఇది ఎన్సీసీ స్టూడెంట్స్ కానీ మొదలు పెడతారు, డాక్టర్లు, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు అండ్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు ప్రతి ఒక్కరు చాలా క్షుణ్ణంగా దీన్ని క్లియర్గా చేయడం జరిగింది. ఇది మాక్ డ్రిల్ సంబంధించిన పూర్తి వివరాలు. దేశమంతటా కూడా చాలా చోట్లలో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇది మాక్ డ్రిల్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి ఆర్టీవీ. కెమెరా నజర్తో పవన్ అయితే ఆర్టీవీ. రైట్, మాక్ డ్రిల్ జరిగింది కదా, సో మీ ఎలా అనిపించింది ఈరోజు మాక్ డ్రిల్లో? మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఈ మాక్ డ్రిల్లో ఇలా ఏదైనా సంఘటన జరిగితే ఎన్సీసీ కేడెట్స్, పోలీస్ ఆఫీసర్స్, ఇంకా చాలామంది, ఇంకా మెడికల్ ఆఫీసర్స్, అట్లా చాలామంది ఏ విధంగా వాళ్ళ సర్వీసెస్ని ఇవ్వచ్చు అనేది తెలుసుకున్నాం ఇక్కడ. సో చాలా బాగా అనిపించింది. అంటే మాకు ఇంత శక్తి ఉంది అవన్నీ చూపించడానికి కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది మాకు. ఈరోజు ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేశారు ఈరోజు జరిగిన మాక్ డ్రిల్లో? ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ లాగా అయితే ఎక్కువ ప్రాణ నష్టం లేకపోతే ఇంకా ఏదైనా జరగకుండా ఉండడానికి మేము హెల్ప్ చేస్తాం. आपको कैसा लगा आज ड्रिल हो गया ना मॉक ड्रिल? आपको कैसा काम किया? आज का हमारा एक्सपीरियंस बहुत ही अच्छा रहा। ये तेलंगाना गवर्नमेंट के द्वारा लिया गया बहुत ही अच्छा इनिशिएटिव है। हमें एनसीसी कैडेट्स को बहुत ज़्यादा अपॉर्चुनिटीज़ मिली और फ्यूचर के लिए हमें ये भी सिखाया गया कि अगर कोई ऐसी इमरजेंसी होती है आगे जाके तो हम क्या स्टेप्स ले सकते हैं। हम बहुत ही खुश हैं इस एक्सपीरियंस के साथ और हम होप कर सकते हैं कि हम आगे भी अपनी कंट्री को ऐसे ही सर्व कर सकें जब एक्चुअल में ऐसी एमरजेंसी सिचुएशंस हो। ఈరోజు జరిగిన మాక్ డ్రిల్లో ఎలాంటి సర్వీస్ చేశారు? మీకు ఎలా అనిపించింది రోజంతా కూడా? ఇట్ వాజ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే ఒకవేళ ఎమర్జెన్సీలో డిజాస్టర్ ఏదైనా బ్లాస్టింగ్ కానీ ఫైర్ అలాంటి అయినప్పుడు మనం ఎలా రియాక్ట్ కావాలి, సో ఇమీడియట్గా మెడికల్ టీమ్ కానీ లేదంటే పోలీస్ వాళ్ళు కానీ లేదంటే ఇంకా ఎన్ఆర్ఎస్ బృందం ఉన్నారు కదా, ఎట్లా కోఆర్డినేట్ చేసుకుని పేషెంట్ని ఎట్లా సేఫ్గా మూవ్ చేయాలనేది ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు, మీకు ఎలా అనిపించింది? ఒక ట్రయల్ ఉంది, సో ఇట్ వాజ్ గుడ్. రియల్గా అయినా కూడా హౌ వీ షుడ్ రియాక్ట్ అనేది బాగా ఎక్స్పీరియన్స్ అయింది మాకు. అండ్ ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది చెప్పాలంటే. ఇట్ వాజ్ నైస్ అండి.
Yeah, actually, there is so good. యాక్చువల్లీ అసలు రియల్గా అయినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు మాక్ డ్రిల్లో చాలా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. డాక్టర్స్కే కానీ సిస్టర్స్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. థ్యాంక్ యూ. వాళ్ళు రెస్క్యూ చేస్తుంది. ఫైర్ సర్వీస్తో పాటు ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, స్టేట్ ఎస్డిఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా వచ్చి రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటారు. ప్రత్యేకించి ఇలాంటి సిచ్యువేషన్స్లో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పోలీస్ పాల్గొన్నారు, మొత్తం క్రౌడ్ కంట్రోల్కి, రెస్క్యూకి కూడా. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి అంబులెన్సెస్ వచ్చినాయి, ప్రైవేట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చినాయి. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు బెడ్స్ ప్రొవైడ్ చేశారు మన ఇంజూర్డ్ పీపుల్ ట్రీట్మెంట్ చేయడానికి. అలా హోమ్ గార్డ్స్, ఎన్సీసీ వాళ్ళ దగ్గర నుంచి అన్ని విభాగాల నుంచి వాలంటరీగా కూడా వచ్చి చేయడం జరిగింది. దీనికి ఇక్కడ లోకల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంటు వాళ్ళ సభ్యులు కూడా ముందు వాళ్ళ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఒక సిస్టమేటిక్గా వాళ్ళని బిల్డింగ్ నుంచి బయటికి తీసుకురావడానికి అన్ని చర్యలకు అన్నింటికి కూడా పబ్లిక్ కోఆపరేషను, వాళ్ళ అవేర్నెస్, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ ఉన్న సిస్టమ్స్ కూడా యూజ్ చేసుకున్నాం. లేదు, ఇప్పుడేం జరగలేదు. ఇది జస్ట్ మాక్ డ్రిల్. సో ఇలాంటి సిచ్యువేషన్ రియల్ టైం జరిగితే ఎలా మనం స్పందించాలి అనే దానికి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. అవేర్నెస్ ప్రోగ్రామ్ మాక్ డ్రిల్. ICCC నుంచి మానిటరింగ్ ఉంది. అలాగే సీనియర్ ఆఫీసర్స్ ప్రతి 4 సైట్స్ దగ్గర మాక్ డ్రిల్ జరుగుతుంది. 4 సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా వచ్చి వెళ్ళారు ఇక్కడికి. అలాగే ప్రతి సీనియర్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా ఆర్టీవీలో మీరు ఎక్స్క్లూజివ్గా చూసిన విజువల్స్. అయితే ఒక యుద్ధ వాతావరణం అంటూ జరిగితే, ఒక ప్రమాదం అంటూ జరిగితే ఎలా ఎస్కేప్ అవ్వాలి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలనేది కూడా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం గోల్కొండలో ఉన్న ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఈ మాక్ డ్రిల్ అయితే విజయవంతంగా నిర్మించడం జరిగింది. ఇది ఈ మాక్ డ్రిల్ సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ అజర్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.